ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్యాంగ సవరణ బిల్లుపైన అయితే అధికార విపక్షాల మధ్య అయితే తీవ్రమైనటువంటి వాగ్వాదం నెలకొంది. ఇక విపక్ష పార్టీలు ఈ బిల్లును అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందని చెప్పి కూడా వాళ్ళైతే ఆరోపిస్తూ ఉన్నారు. మరి ఇది ఇలా ఉండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు లోక్సభలో ఈ బిల్లుపైన సమాధానం ఇవ్వనున్నారు. ఆయన సమాధానం తర్వాత అయితే సభలో చర్చ మరింత వేడెక్కే అవకాశం కూడా ఉంటుంది. అలాగే సాయంత్రం 4 గంటలకు లోక్సభలో అయితే బిల్లుపైన ఓటింగ్ కూడా జరగనుంది. మరి ఈ ఓటింగ్ ఫలితంతో బిల్లుల భవిష్యత్తు అనేది నిర్ణయించబడుతుంది ఖచ్చితంగా. మరి ప్రస్తుతం ఏదైతే సంఖ్యాబలం అధికార పక్షాన ఉన్నప్పటికీ కూడా విపక్షాల వ్యతిరేకతతో అయితే రాజకీయ ఉధృతి అయితే పెరిగిపోయిందని చెప్పుకోవాలి. ఇక మరి ఏదైతే సాయంత్రానికి ఈ బిల్లులు ఆమోదం పొందుతాయా లేదా అన్నది మాత్రం ఖచ్చితంగా స్పష్టత అయితే ఇంకా రానుంది. మరి ఆ తర్వాతే మరి విపక్ష పార్టీల యొక్క సభ్యులు ఇక ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ఎంపీల తీవ్ర నిరసనల మధ్య అయితే అత్యంత కీలకమైనటువంటి 31వ రాజ్యాంగ చట్ట సవరణ 2026 బిల్లు అయితే లోక్సభ ముందుకొచ్చింది. మరి ఇందులో భాగంగానే ఇంకా మహిళా రిజర్వేషన్ల యొక్క బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క చట్టాల సవరణ బిల్లులను అయితే కేంద్రం న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో అయితే ప్రవేశపెట్టారు ఇద్దరు కూడా. మరి ఈ బిల్లులపైన అయితే 12 గంటల చర్చలను ఏదైతే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపాదించారు. అయితే ముఖ్యమైనటువంటి బిల్లులు కావడంతో మరి స్పీకర్ ఓం బిర్లా అయితే ఈ చర్చ సమయాన్ని 15 నుంచి 18 గంటలకైతే పెంచుతూ నిర్ణయం కూడా తీసుకున్నారు. మరి ఈ బిల్లులపైన అయితే ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ నిర్వహించనున్నట్లుగా అయితే తెలుస్తోంది. ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగ విరుద్ధమంటూ అయితే విపక్ష సభ్యులు సభలో అయితే అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి మహిళా రిజర్వేషన్ల బిల్లులకు సంబంధించి లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలో అయితే మహిళలకు 33% సీట్లు కేటాయించనున్నట్టయితే కేంద్రం తెలియజేస్తూ ఉంది. మరి లోక్సభలో ప్రస్తుతం ఉన్నటువంటి 543 సీట్ల గరిష్ట ఏదైతే పరిమితిని 850కి పెంచుతున్నట్టుగా కూడా డీలిమిటేషన్ బిల్లులో ప్రతిపాదించింది. ఇక నియోజకవర్గాల సరిహద్దుల మార్పు, కొత్త సీట్ల కేటాయింపునైతే కూడా ఇక తెలియజేశారు. మరి ఇందుకోసం అయితే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో అయితే ఒక కమిషన్ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు ప్రతిపాదించింది కేంద్రం. మరి కేంద్రపాలిత ప్రాంతాల యొక్క చట్టాల బిల్లులు 2026లో పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ వంటి కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలలో కూడా మహిళా రిజర్వేషన్లు ఇక సీట్ల యొక్క పెంపును కూడా వర్తింపజేయడానికైతే బిల్లును రూపొందించారు. మరి బిల్లులు ప్రవేశపెట్టేందుకు నిర్వహించినటువంటి ఓటింగ్లో కూడా ప్రవేశానికి అనుకూలంగా 251 ఓట్లు, ఇక వ్యతిరేకంగా అయితే 185 ఓట్లు వచ్చాయి. దీంతో ఈ బిల్లులపైన అయితే చర్చ మొదలైందని చెప్పుకోవాలి. మరి డీలిమిటేషన్ తర్వాత మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తే లోక్సభలో మహిళలకు 272 సీట్లు కేటాయించినట్టు అవుతుందని చెప్పేసి కూడా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అయితే లోక్సభకు తెలియజేశారు. మరి ఈ మేరకు ప్రస్తుత లోక్సభ స్థానాలను అయితే 50% మేర పెంచుతున్నట్టు సింపుల్గా ఆయన అయితే ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక లోక్సభలోని మొత్తం స్థానాలను ప్రస్తుతం ఉన్నదానికంటే కూడా 50% పెంచుతున్నామని, అంటే ఖచ్చితంగా 543లో 50% అంటే సుమారుగా 272 స్థానాలు కొత్తగా ఏర్పడతాయని ఆయన తెలియజేశారు. మరి 543కు 272 కలిపితే మొత్తంగా అయితే 815 అవుతుందని చెప్పేసి కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఇక గరిష్ట సీట్ల సంఖ్యను మాత్రం 850గా అయితే బిల్లులో ప్రతిపాదించారు. మరి పెరిగినటువంటి 272 సీట్లను నేరుగా మహిళలకు కేటాయించడం ద్వారా కూడా సభలో వారి యొక్క ప్రతిపాదిత బిల్లులు కూడా రాజ్యాంగ విరుద్ధమంటూ అయితే విపక్ష సభ్యులు సభలో అయితే అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి కూడా లోక్సభలో, రాష్ట్ర అసెంబ్లీలో మహిళలకు 33% సీట్లు కేటాయించనున్నట్టయితే కేంద్రం తెలియజేసింది. లోక్సభలో ప్రస్తుతం ఉన్నటువంటివి 543 సీట్ల గరిష్ట పరిమితిని అయితే 850కి పెంచుతున్నట్టుగా అయితే డీలిమిటేషన్ బిల్లులో ప్రతిపాదించింది. ఇక నియోజకవర్గాల సరిహద్దుల యొక్క మార్పు, కొత్త సీట్ల యొక్క కేటాయింపును కూడా ఉంటుందని కూడా తెలియజేసింది. మరి ఇందుకోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిషన్ను ఏర్పాటు చేయనున్నట్టుగా కూడా ప్రతిపాదించారు. మరి కేంద్రపాలిత ప్రాంతాల యొక్క చట్టాల బిల్లులు 2026లో పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ వంటి కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలో అయితే కూడా మహిళా రిజర్వేషన్లు ఇక సీట్ల యొక్క పెంపును వర్తింపజేయడానికైతే బిల్లులను రూపొందించారు. మరి బిల్లులు ప్రవేశపెట్టేందుకు నిర్వహించినటువంటి ఓటింగ్లో ప్రవేశానికి అనుకూలంగా 251 ఓట్లు, వ్యతిరేకంగా 185 ఓట్లు వచ్చాయి. దీంతో ఈ యొక్క బిల్లుపైన అయితే నిన్న చర్చ మొదలైంది. ఇక కేంద్ర ఏదైతే ప్రతిపాదించినటువంటి బిల్లులపైన అయితే లోక్సభలో కాంగ్రెస్ ఉపపక్ష నేత
గౌరవ్ గొగోయ్ తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పించారు. ఇక కేంద్రం దొడ్డిదారుణ డీలిమిటేషన్ ప్రక్రియను అయితే పూర్తి చేసేందుకు మహిళా రిజర్వేషన్లను ఒక సాకుగా వాడుకుంటుందని చెప్పేసి కూడా ఆయన ఆరోపించారు. ఇక మహిళా రిజర్వేషన్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. మరి ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించి ఇంకా 3 ఏళ్ల క్రితం జరిగినటువంటి చర్చలనే కేంద్రం అయితే మళ్ళీ ఇప్పుడు కూడా చెబుతూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ నిజంగా మహిళల రిజర్వేషన్లకైతే మొదటి నుంచి కూడా అనుకూలంగానే ఉంటుంది. మరి అయితే మహిళా రిజర్వేషన్లను లోక్సభ స్థానాల పెంపుతో ముడిపెట్టడం సరికాదని కూడా తెలియజేశాడు ఆయన. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి 543 స్థానాలలోనే మరి తక్షణమే 33% రిజర్వేషన్లు అయితే అమలు చేయాలి. మహిళా రిజర్వేషన్లను బిల్లు కూడా ఆమోదం పొందిన వెంటనే కూడా అమలులోకి తీసుకురావాలని చెప్పేసి కూడా ఆయన తెలియజేశారు. కానీ కేంద్రం దానిని 2029 వరకు వాయిదా వేయటానికైతే డీలిమిటేషన్ జనాభా లెక్కల అంశాలను అడ్డంకులుగా అయితే సృష్టిస్తూ ఉన్నది. మరి మహిళా రిజర్వేషన్ల యొక్క ముసుగులో నియోజకవర్గాల పునర్విభజనను అయితే ఇక బుల్డోజ్ చేయడం రాజ్యాంగ స్ఫూర్తిని ఖచ్చితంగా విరుద్ధంగా మారుతుందని కూడా ఆయన తెలియజేశారు. మరి లోక్సభ సీట్లు 815కు పెంచుతామంటూ ఉన్నారు. మరి ఈ సంఖ్యను ఎక్కడి నుంచి వచ్చింది, నాగ్పూర్ లేదా ఆర్ఎస్ఎస్ శాఖ నిర్ణయించిందని కూడా గౌరవ్ గొగోయ్ ప్రశ్నించారు. Because if you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha.